జనసేనకి తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. చాలామంది వక్తలు తమ అభిప్రాయాలను ఈ ఫంక్షన్ ద్వారా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చాలామంది వక్తలు పవన్ కళ్యాణ్ గారిని అద్భుతంగా పొగిడేటటువంటి కార్యక్రమం కూడా చేశారు. దానిలో శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మంచి మాట చెప్పారు. శంకర్ గారి అమ్మాయి మ్యారేజ్కి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి చేసినటువంటి మర్యాద గురించి ఆయన చెప్పినప్పుడు నాకు కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయి వివాహానికి కూడా నేను కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా, చాలా చక్కగా ఆయన రిసీవ్ చేసుకోవటం, తరువాత కారు దాకా వచ్చి పంపించటం చేశారు. ఆయన ఎవరినైనా చాలా గౌరవంగా చూసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. నేను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత గౌరవంగా వ్యక్తుల్ని చూసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని నేను కూడా నమ్ముతాను. దానిలో ఏ విధమైన సందేహము లేదు. కానీ దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్లో హీరో అయినటువంటి అన్న కొడుకు మన రామ్ చరణ్ గారు చాలా పెద్ద ఎత్తున పొగిడారు. అది వేరే అంశం. దానిలో కూడా కొంత రాజకీయ మసాలా కూడా వేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ విషయాలను పక్కన పెడితే దీనిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలను లేవనెత్తారు. అదేంటంటే సినీ రంగానికి రాజకీయ రంగులు మేము అద్దాం, ఇంతకుముందు అద్దారు అనేటువంటి భావన కలిగే విధంగా. రెండో అంశం ఏంటంటే హీరోలు వచ్చి మా దగ్గర వంగి వంగి సలాములు చేయాల్సిన అవసరం లేదు, టికెట్ ధరలు పెంపు విషయంలో నిర్మాతలు వచ్చి మమ్మల్ని అడిగితే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఒకటి. రెండో అంశం ఏంటంటే అసలు టికెట్లు ధరలు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి. డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు ధర ఎక్కువగా ఉంటుంది, ఆ ధర ప్రకారం కొనుక్కుంటారు అని డిమాండ్ సప్లై మీద ఆధారపడే సూత్రాన్ని ఆయన ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ జెంటిల్మెన్ సినిమా గురించి ఎవరైతే శంకర్ దర్శకత్వం వహించారో ఆ జెంటిల్మెన్ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్లో టికెట్ కొనుక్కుని వెళ్ళానని, ఆ బ్లాక్లో ఎక్కువ మొత్తంతో కొనుక్కున్నటువంటి డబ్బు నిర్మాతకు హాలు వరకు చేరదు కాబట్టి టికెట్లు పెంచడం సమంజసము అనేటువంటి మాట మాట్లాడారు. దీన్ని నేనేం తప్పు పట్టడం లేదు. కానీ డిమాండ్ సప్లై మీద ఆధారపడి టికెట్లు ఉంటే ఇంక ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది నాకు ఉన్నటువంటి సందేహం. నిర్మాతలు, థియేటర్ వారు నిర్ణయించుకొని టికెట్ ధరలు ప్రకటించుకోవచ్చు. ప్రభుత్వం దానిలో పాత్ర వహించవలసినటువంటి అవసరమే లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నిజమే అయితే ప్రభుత్వం సినిమా ధరల మీద, టిక్కెట్ల మీద ఏ విధమైన అజమాయిషీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడి ఒక జీవోని రిలీజ్ చేయండి. థియేటర్ యజమానులు అదేవిధంగా నిర్మాతలు మాట్లాడుకొని ఒక టిక్కెట్ రేటు ప్రతి సినిమాకి కూడా ప్రకటించుకోండి, అది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని ప్రకటించవచ్చు కదా. ప్రభుత్వం దీనిలో ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు చాలా విచిత్రంగా అని కూడా అనిపించింది. దీనిలో చాలా ఇష్యూస్ దీనిలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే హీరోలు వచ్చి వంగి వంగి సలాం చేసి వాళ్ళందరూ ముఖ్యమంత్రులను కలుసుకొని వారి దగ్గర టిక్కెట్లు పెంచమని అడగాల్సిన అవసరం లేదు అన్నారు. మంచిదే. నేను ఇక్కడ అడుగుతా ఉన్న ఒక మాట, మీరు ఇందాక చెప్పినటువంటి అంశం టిక్కెట్లు ధరలు డిమాండ్ మీద, సప్లై మీద ఆధారపడతాయని హీరోలు వచ్చి ముఖ్యమంత్రులను అడగాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు, మరి నిన్నగాక మొన్నే కదా తెలంగాణలో, అది కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కేంద్రమే కదా, అదే ప్రధానమైనటువంటి కేంద్రం కూడా. అక్కడ శాసనసభాముఖంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, నేనున్నంత వరకు టిక్కెట్లు ధరలు పెంపు కానీ, ప్రత్యేకమైన షోలు వేయటం కానీ, వారికి స్పెషల్ ప్రివిలేజెస్ కల్పించడం కానీ జరగదు అని శాసనసభలో గట్టిగా చెప్పినప్పుడు మరి మీరు దాన్ని ఖండించాలి కదా. మన రాష్ట్రం కాకపోవచ్చు, కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రాంతం, తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి దాని మీద మీరు నోరు విప్పుకోకుండా కన్వీనియంట్గా ఎలా తప్పుకున్నారనేది ఇక్కడ నా అంశం.